హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూరాలజీ రెహమాన్ గారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఏ శాస్త్రాలను చూస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. అసలు మనం ఏం చదువుకోవాలి, ఏ జాబ్ వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, సంతానం ఎంత, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అద్భుతమైన విషయాలను అన్నింటినీ తెలియజేసేది ఆస్ట్రాలజీ. ఓకే. న్యూమరాలజీ వచ్చి అసలు మన పేరులో బలం ఎంత ఉంది, మన పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి తెలియజేసే న్యూమరాలజీ. అలా నేను చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి అసలు మనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్తే మళ్ళీ ఎంతకాలం అక్కడ ఉంటాము, లేదా ఎప్పుడు రిటర్న్ వచ్చేస్తాము, లేదా ఎమ్మటే అని రిటర్న్ వస్తామా తెలియజేయడానికి చెయ్యి చూస్తాను. ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయిందని ఫేస్ చూడంగానే మన 100 years లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పవచ్చు అమ్మా. సిగ్నేచర్, సంతకాన్ని బట్టి అసలు మనకి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అలానే హెల్త్ ప్రాబ్లమ్స్, లేడీస్కి పర్టికులర్గా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేవన్నీ సంతకాన్ని బట్టి చెప్పచ్చు. మ్యారేజ్ డేట్, అందరూ అనుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ మెయిన్ అని. డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, ఎట్టయినా బతుకుతాడు పుట్టినాక. మ్యారేజ్ డేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పెళ్ళైన కాడి నుంచి లైఫ్ ఎలా ఉన్నది అనేదే మెయిన్. ఇబ్బందులు పడాలన్నా పెళ్ళైనాకే, సుఖపడాలన్నా పెళ్ళైనాకే. సో మ్యారేజ్ డేట్ బాగుండాలి. మ్యారేజ్ డేట్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. ఇలా అన్ని రకాల శాస్త్రాలు చూసి ఒక అద్భుతమైనటువంటి ప్రిడిక్షన్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఈ సబ్జెక్ట్స్ అన్ని ఫాలో అవుతాను. సార్ నిక్ నేమ్ వల్ల ఏమన్నా నష్టాలు ఉంటాయంటారా? నేను చెప్పానని ఎవ్వరూ నమ్మొద్దమ్మా. ఆల్ నిక్ నేమ్స్ ఆర్ బ్యాడ్ నేమ్స్, ఆల్ నిక్ నేమ్స్ ఆర్ బ్యాడ్ నేమ్స్, ఆల్ నిక్ నేమ్స్ ఆర్ బ్యాడ్ నేమ్స్. పేరు పెట్టేటప్పుడు 10 మంది పెద్దలను పిలిచి వాళ్ళ యొక్క నక్షత్రం ప్రకారం, వాళ్ళ రాశి ప్రకారం, వాళ్ళ లగ్నం ప్రకారం చూసుకొని మంచి మీనింగ్ వచ్చేటువంటి వర్డ్లో పేరు పెట్టడం జరుగుతుంది. ఎంతో ఆలోచించి పెడతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చిన్ని, బుజ్జి, బన్ను అని ఇలా నిక్ నేమ్స్తో పిలుస్తుంటారు. అలా పిలిచేటువంటి నిక్ నేమ్స్ అన్నీ బ్యాడ్ నేమ్స్ అమ్మ. ఒకసారి నా దగ్గర ఒక ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుకునే అమ్మాయి త్వరగా కాలేజీకి వెళ్ళి త్వరగా ఇంటికి వస్తే ఇంకా ఎక్కువ చదువుకునేదని వాళ్ళ పేరెంట్స్ పాజిటివ్గా ఆలోచించి ఒక ఆటో పెట్టారు. అంతకుముందు బస్సులో వెళ్ళి వచ్చాయి, ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయని ఒక ఆటో పెట్టారు. ఆటోలో వెళ్ళి త్వరగా వస్తే ఎక్కువ చదువుకోవచ్చు కదా అని. సరే, తర్వాత వాళ్ళ పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి, మా అమ్మాయి ఆటో ఆయనతో లేచిపోయిందండి, ఇప్పుడు ఏంటి సమస్యకి పరిష్కారం ఏంటంటే, మీ అమ్మాయిని ఏమని పిలుస్తారండి? మా అమ్మాయిని హనీ అని పిలుస్తారు. హనీ కదండి, ఆటో ఆయన నాకేశాడు, తప్పేం లేదు, హనీ యొక్క లక్షణమే అంతే. అది హనీ అంటే నాకేసే వస్తువు కాబట్టి ఆయన నాకేశాడు. సో మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. కమ్మని పేర్లు పంచభూతాల సాక్షిగా 10 మందిని పిలిచి పెట్టి కాదని చెప్పి మా అమ్మాయి హనీ, మా అమ్మాయి చిన్ని, మా అమ్మాయి బుజ్జి, మా అమ్మాయి కన్న, మా అమ్మాయి లక్కీ అని పిలిస్తే ఇలానే ఉంటాయండి లైఫ్లో. ఒక్కళ్ళు నా దగ్గరికి వస్తారు, 40 ఏళ్ళు వచ్చినాయండి, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. ఏం పేరమ్మా నీ పేరంటే, నా పేరు చిన్ని అండి. చిన్నికి పిల్లలు ఎలా పుడతారమ్మా, బుజ్జికి పిల్లలు ఎలా పుడతారు, బుజ్జి బుజ్జి ఆటలు ఆడుకుంటా కూర్చోవాలి కానీ ఇంట్లో పిల్లలు ఎలా పుడతారు? నీకే బుజ్జి బుజ్జి పిల్లలు పుట్టాల్సిన వయసులో నుండి బుజ్జి అంటే ఈ వర్డ్స్ అన్నీ పంచభూతాలు తీసుకెళ్ళి భగవంతుడికి చెబుతుంటాయంట. అయ్యా ఆ బుజ్జికి పెళ్లి కాలేదంటే, ఆ బుజ్జికి ఇప్పుడేం పెళ్ళిరా, పెద్దగా చేద్దాం ముందు అని చెప్పి ఆగుతారంట. సో ఇలా నిక్ నేమ్స్తో పిలిపించుకునే వాళ్ళందరూ రేపొద్దున అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఏ పేరుతో అయితే పెట్టారో ఆ పేరుకు ఒక బలం, ఆ పేరు చాలా ఆలోచించి పంతులుగారిని పిలిచి దానికి ఫంక్షన్ చేసి పెడతారు. కాబట్టి ఆ పేరు యొక్క బలం చూసుకొని చక్కగా అదే పేరుతో పిలిపించుకుంటే లైఫ్లు బాగుంటాయి. లేకపోతే అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నమస్కారం.